అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి, ఎప్పుడూ నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని అనుకుంటున్నావా? ఆ కష్టమే నీ విలువని నిర్దేశించేది, నీలో ఉండేటువంటి వాల్యూ. మనం దేవుని వాక్య ప్రకారంగా కష్టాన్ని శోధన అంటే, శోధన అపవాది వల్ల వస్తుంది. అపవాది నీ మీద దాడి చేస్తున్నారు. ఎందుకో తెలుసా? నీలో ఉండేటువంటి విలువ, నీ వాల్యూ. అపవాది నిన్ను దాడి చేస్తున్నాడంటే నువ్వు ఒక విలువైనటువంటి వ్యక్తివి. నిరాశలో ఉన్నావేమో. ఎప్పుడైనా చూడండి, దొంగలు ఖాళీగా ఉన్న ఇంటి మీద దోపిడీ చేయరు. ఒక ఇంటి మీద దోపిడీ చేశారు దొంగలు అంటే ఆ ఇంట్లో విలువైన వస్తువులు, ఆ ఇంటి విలువను బట్టి దొంగలు దోపిడీ చేస్తారు. అపవాది నీ మీద దాడి చేస్తున్నారంటే నీవు చాలా విలువైన వ్యక్తివి, నీవు దేవుని యొక్క సొత్తువి. కానీ దేవుడు తన కాపుదల్లో నిన్నుంచాడు. యోబు మీద కూడా అపవాది దాడి చేయటానికి గల కారణం ఏమిటంటే, దేవుని కనుల ఎదుట అతడు విలువైన వ్యక్తి గనక అపవాది దాడి చేశాడు. కానీ దాడిలో చివరి విజయం, అంతిమ విజయం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలదే. విలువైన వ్యక్తి గనక కృంగిపోవద్దు. దేవుడు నీ పక్షంగా యుద్ధం